అట్లాగే అన్ని సిటీస్లో కూడా మిగిలిపోతుంది. నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం లేదు. 5,000 ఎకరాలు అవసరంలా, ఏ 2,000 ఎకరాలు 1,500 ఎకరాలు ఒకవేళ కట్టాలని అనుకున్నా సరిపోతుంది. దానికోసం ఇప్పుడు మళ్ళీ 5,000 ఎకరాలు తీసుకోవాలని, దాని పూర్వకంగా మళ్ళీ 30,000 ఎకరాలు తీసుకోవాలనేటటువంటి ఈ ఆలోచన విధానాన్ని ఎంత త్వరగా విడనాడితే అంత మంచిది అని నా యొక్క అభిప్రాయం. అట్లాగే స్పోర్ట్స్, ఎంత ప్రేమ స్పోర్ట్స్ అంటే. కిందటిసారి 2014 నుంచి 2019, అప్పుడు కాదు అంతకుముందు సీఎంగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రాజెక్టులో బిల్లీరావు అనే ఆయన ఈ సూక్ష్మ నీటి దీన్ని అక్కడ అమలు చేసి కొద్దిగా కాంటాక్ట్ అయ్యాడు. ఆ బిల్లీరావుతో ఏర్పడిన సన్నిహిత సంబంధంలో ఆ బిల్లీరావు ఐఎంజీ భారత్ అనేటటువంటి ఒక కంపెనీని పెట్టి, మీరు భూమి ఇవ్వండి, నేను స్పోర్ట్స్ డెవలప్ చేసి అసలు ఒలింపిక్ పథకాల్లో ఎక్కువ భాగం మీ రాష్ట్రానికి వచ్చేటట్టు చేస్తాను అన్నాడు ఆయన. నమ్మేశాడు ఈయన. సెంట్రల్ యూనివర్సిటీ పక్కంట హైదరాబాద్లో 450 ఎకరాలు, ఎకరం 50,000 చేసి అవుట్ రైట్ సేల్ చేశాడు. అక్కడితో ఆగలా. మళ్ళీ శంషాబాద్లో 400 ఎకరాలు, ఎకరం 25,000 రూపాయలు చేసి అమ్మేశాడు బిల్లీరావుకి. అంటే 850 ఎకరాలు ఇచ్చేశాడు. అతనికి అసలు అంతకుముందు స్పోర్ట్స్లో అనుభవం ఉందా? ఏమీ లేదు. ఆ ఐఎంజీ అనే సంస్థ ఎక్కడో అమెరికాలో ఉంది. ఇక్కడ ఐఎంజీ భారత్ అని పెట్టి ఇతనులకు ఉన్నటువంటి ఆ పిచ్చి ఆలోచనలు, అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి ఒకడు వచ్చి డూప్ మాటలు చెప్పినా పడిపోతాడు దాంట్లో ఇంకా ఏమో వెనక ముందు లేదు. బిల్లీరావు ఏమంటారు? ఢిల్లీరావు కదా, బిల్లీరావు చెప్తున్నా. అసలు ఏమీ జరగల. సరే, తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి క్యాన్సిల్ చేశాడు అనుకోండి. ఈ రకంగా అవసరానికి మించి రామచంద్ర గారు చెప్పినట్టు ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ అన్నట్టుగా రాజకీయ పార్టీలు కూడా కొన్ని విషయాల్లో అవి పొరపాటు తెలిసినా మనం కాదు అంటే ఆయన ఏదో చేస్తానంటే మనం వద్దన్నని జనంలో అనుకుంటారేమో అనే మీమాంసతో మాట్లాడతల్లా. నాకు ఏంటంటే సంతోషం, మా బాబురావు ఆయన మాతో ఈ అమరావతి భూముల విషయంలో మాతో కలిసి వచ్చాడు. అంటే మేమేమన్నాం అంటే, అసలు మామూలుగా అయితే మన ఆంధ్రప్రదేశ్ రాజధానిని నూజూడు, ఆగిరిపల్లి ఆ మధ్యలో కనుక డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాలో పెట్టేసి ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అవసరమైతే ఈ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ని మేము ఇస్తాము, అభ్యంతరం లేదనేది చెప్పినటువంటి విషయం. గన్నవరం ఎయిర్పోర్టు, నాగార్జున సాగర్ రైట్ కెనాలు, ఆ తర్వాత సరే అది కూడా వచ్చినాయి అనుకోండి. ఈ రకంగా ఫౌండేషన్స్ విషయంలో కూడా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ పెడతంలో ఆ కరకట్టకి పక్కమట 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు తుళ్ళూరు నుంచి పెనుమాకు వచ్చేటటువంటి రహదారి అయితే ఉందో దానికి కృష్ణానదికి మధ్యలో ఉన్నటువంటి ఆ జరీబు భూములు ఏటా కూడా 3-4 పంటలు పండేటటువంటి భూములు 364 పచ్చగా కళకళలాడుతా బ్రహ్మాండమైనటువంటి భారతదేశంలోనే అత్యంత సారవంతమైనటువంటి పంజాబ్ హర్యానాలో కన్నా కూడా అత్యంత సారవంతమైనటువంటి భూముల్ని అవి వదిలేసేయండి బాబు. అవతల మెట్ట పొలంలో తుళ్ళూరు దంచి దానికి దక్షిణ పక్కన ఉన్న దాంట్లో 10-12 వేల ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా అంటే వినిపించుకోకుండా నదీ ముఖ
అభివృద్ధి అనేటటువంటిది మైండ్లో పెట్టుకుని తీసుకున్నాడు. కానీ నేను చెప్తున్నా, అది సాధ్యపడదు. ఖచ్చితంగా కృష్ణా కరకట్ట నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి భూమిలో బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప వేరే రకంగా అభివృద్ధి చేయటానికి వీల్లేదు అనేది ఎన్విరాన్మెంటల్ కమిటీ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిట్ అయినటువంటిది ఉంది. ఏమన్నారు దాంట్లో? మీరు నేను ఇందాక చెప్పినట్టుగా వ్యవసాయము అటువంటి దానికి సంబంధించినవి తప్ప వేరే చేయకూడదని మేము లోగడ కూడా సజెస్ట్ చేసాం. ఏమనంటే, ఇచ్చింది రైతులు, అక్కడ ఉన్నదంతా వ్యవసాయ కార్మికులు. ఇప్పుడు ఇచ్చిన భూములకి రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు. అందరూ ఎమ్మటే కట్టరు, టైం పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళనే కూరగాయలు పండించుకుంటారో, లేకపోతే అరటి తోటలు వేసుకుంటారో, లేకపోతే నిమ్మ తోట వేసుకుంటారో, లేకపోతే కోళ్ళను పెంచుకుంటాడో. ఆ రకమైన పర్మిషన్ ఇవ్వండి అంటే అది కూడా చేయలా. చివరికి ఇంగ్లీష్ కర్రతమ్మ చెట్లు పెరిగిపోయి అవన్నీ కట్టేస్తానికి ఇప్పుడు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా మైండ్ సెట్ మారినటువంటి పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం. 40 కోట్లు తుమ్మ చెట్లు పీకేస్తానికి. అదే చెప్తా. అంటే ఇంకెక్కువ అయిందనా ఏంటి మీ అభిప్రాయం? అంటే ఆ రకంగా ఆ కర్రతమ్మ చెట్లు, ఆ పిచ్చి కంపంతా పెరగటానికి అవకాశం కలిగింది అనే దానికోసం నేను చెప్పాను. ఇప్పటికీ కూడా ఇంకా మార్పు జరగట్లా. మీకు ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు ఏమంటాడు పొగులూరు నారాయణ, మినిస్టర్ నారాయణ కానీ, చంద్రబాబు కానీ, చాలామంది 3 ఏళ్ళలో అయిపోతుంది. ఇదివరకు చేయలే, అట్ట పెట్టండి. ఇప్పుడైనా చేస్తుందా? నో. గవర్నమెంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి దాంట్లో 3 దశలలో అభివృద్ధిని చేయబోతున్నాము, 35 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పి ఇచ్చారు. మరి ఇప్పుడు నువ్వు 3 ఏళ్లలో అయిపోతుందనేటటువంటి ఒక తప్పుడు సమాచారము, తప్పుడు అభిప్రాయాన్ని, పొరపాటు అభిప్రాయాన్ని ప్రజలకి పెట్టడం కరెక్టా? ఇప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళకి ధరలు పెరగవు, భూముల రేట్లు. ఇప్పుడు కొత్తగా ఇంకా అమాయకత్వంలో ఉండి భూములు ఇస్తే వాళ్ళకి ఇంతకన్నా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అట్లాగే 2500 ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం అంట. స్మార్ట్ ఇండస్ట్రీస్ ఇదివరకే ఉందిగా. ఇదివరకే ఆ నవనగరాల్లో దాదాపు 4500 ఎకరాలు ఇండస్ట్రీస్ కోసం పెట్టేటటువంటి నవనగరాల్లో ఒక నగరంలో ఉంది కదా. అంతకుముందు ఉండవల్లిలో అనుకుంటాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా టూరిజం కోసం అని చెప్పి ఒక 13 ఎకరాలో 23 ఎకరాలో ఎంతో ఎక్విజిషన్ కోసం పెడితే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇది చాలా అన్యాయం, అక్రమం, టూరిజం కోసం అని చెప్పి పచ్చని పంట పొలాలు తీసుకుంటారా, ఇది దుర్మార్గం, మా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని మాట్లాడిన పెద్ద మనిషి ఇప్పుడు ఈ నవనగరాల్లో టూరిజం కోసం ఎంత పెట్టారో తెలుసా అండి? 11,600 ఎకరాలు పెట్టారు. నేను చెప్పడం కాదు, మీరు సిఆర్డీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. 11,600 ఎకరాలు అసలు అవసరమా? బోర్డు మిగులుతుంది కదా. మిగిలినప్పటికీ కూడా మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవాలనేటటువంటి ఆలోచన, దీన్ని తప్పనిసరిగా విరమించాల్సిన అవసరం ఉంది. అసలు
రైతు భూమి అనే లెక్కే లేదు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి కోదాడ సూర్యాపేట మీదుగా మనకు బెజవాడ నుంచి మద్రాసు వెళ్తుంది, బందర్ వెళ్తుంది. ఓకే, ఆల్రెడీ గొల్లపూడి శివారు సూరాయపాలెం నుంచి వెంకటపాలెం మీదుగా బ్రిడ్జి కట్టేశారు, నది మీద రాజధానిలోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అమరావతి నుంచి తిన్నగా హైదరాబాద్కి ఒకే లైన్. ఇదివరకు అమరావతి నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి అమరావతి నుంచి బెంగళూరు స్ట్రైట్ లైన్ అని ఇదివరకు పాట పాడారో, ఇప్పుడు కొత్తగా అమరావతి నుంచి హైదరాబాద్కి ఈనాడుగా ఆయన ఒప్పుకోడు. 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటిది అది ఉండగా, ఆల్రెడీ హైవేని చాలా చోట్ల 6 లైన్ చేసి ఉంది, ఇంకా కొన్ని చోట్ల చేసి లేని దాన్ని 6 లైన్ చేయడానికి ఆల్రెడీ నేషనల్ హైవే ఒప్పుకుని ఉంటే, ఇప్పుడు మళ్ళీ ఇతని యొక్క ఈ పిచ్చి ఆలోచనలకి వాళ్ళు కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుని 135 అడుగులకే పరిమితం చేయటానికి, వాళ్ళు పునరావాసానికి రూపాయి ఇవ్వకుండా తప్పుకుంటానికి. ఇది ఒప్పుకున్న తర్వాత రేపు దాని విషయంలో ఇతను నోరు మూసుకుని ఊరుకోవాల్సిందే, కానీ అడగడానికి అధికారం ఎక్కడుంది? ఇంకా ఆ రకంగా వాళ్ళు ఆ రకంగా చేస్తామన్న పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అవసరం లేకపోయినా మెట్రో సంగతి ఆయన చెప్పాడు. ఇవాళ హైదరాబాద్ మెట్రోకి ఎట్లా నడుస్తుంది తెలుసా అండి? 6,500 కోట్ల నష్టంలో నడుస్తుంది. చెన్నై మెట్రో కూడా దాదాపు 4,000 కోట్ల నష్టంలో నడుస్తుంది. ఒక్క బెంగళూరు మెట్రో మాత్రం కొద్ది లాభాల్లో నడుస్తూ ఉంది. అంటే అటువంటి పెద్ద నగరాల్లో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్గా నష్టం వచ్చినా అర్బన్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రభుత్వాలు ఒక సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి చేస్తారు తప్ప, ఇవాళ కొత్తగా ఉన్నటువంటి మెట్రో పాలసీ ఏదైతే ఉందో, అంటే తప్పనిసరిగా ఒక ప్రైవేట్ ఎంటిటీయే ముందుకు రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఓన్లీ 10% మాత్రమే సబ్సిడైజ్ చేస్తుంది. ఈ ప్రైవేట్ ఎంటర్ప్రీనియర్ ముందుకు వచ్చినప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే పెట్టాలో దాంట్లో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చెరిసగం భరించాలి అనే ఒక కొత్త విధానం పెట్టిన తర్వాత, ఈ విజయవాడలో విశాఖపట్నంలో మెట్రో రైలు అయినా అక్క ఆరాటమే కానీ బాగా బతకడనే సామెత ఎట్లా ఉందో, ఈ వావుడు కిందసారి 5 ఏళ్లలో చూసాం. ఆర్డీఓని, తహసీల్దార్, కలెక్టర్ని బందర్ బెజవాడ రోడ్లో ఎక్విజిషను, విశాఖపట్నంలో మెయిన్ రోడ్డు ఎక్విజిషన్ ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అదే తంతు జరుగుతుంది. కానీ నో ప్రైవేట్ ఎంటర్ప్రీనియర్ విల్ కమ్ ఫార్వర్డ్ టు టేకప్ మెట్రో రైల్ ఇన్ ఐదర్ విజయవాడ ఆర్ విశాఖపట్నం. అట్లాగే వాళ్ళు ఆల్రెడీ మనకి వెస్టర్న్ బైపాస్ వచ్చేసింది. ఈస్టర్న్ బైపాస్ పెడతానికి నేషనల్ హైవే వాళ్ళు ఒప్పుకున్నారు ఆల్రెడీ. అట్లాగే నిర్మాణూరు దగ్గర నుంచి మన బాబు జగజీవన్ రామ్ గారి స్టాట్యూ మీదుగా ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు ఒక రోడ్డు మీద మళ్ళీ పైన ఒక రోడ్డు, అక్కడ పివి నరసింహారావు రోడ్డు ఎట్లా బెజవాడలో హైదరాబాద్లో ఉందో అట్లా లాంగ్ పైకి పెడతానికి ఒప్పుకున్నారు. కానీ అట్లా కాదు, దాని మీద మెట్రో నడిపించాలంట. డబల్ డెక్కర్ మెట్రో రైలు ఈ రకమైనటువంటి ఇదంతా చేస్తా చాలా మెట్రో వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అంటే ఈ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతో వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ నువ్వు ఇన్నర్ రింగ్ రోడ్ వేసి అదానికి వచ్చే ఆలోచన జరుగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ 8 లైన్ రోడ్, మళ్ళీ ఇంకా సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్లు అని చెప్పి ఇందాక చెప్పినటువంటి ఆ వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ ఈ వీళ్ళ దీంట్లో బాగా ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ కండిషన్స్, ఎన్విరాన్మెంట్ కమిటీ ఇచ్చిన గైడ్లైన్స్లో ఇవన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉండాలని. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు భారతదేశంలో అత్యంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు గారే పెట్టాడు హైదరాబాద్లో, 158 కిలోమీటర్లు. ఇప్పుడు మనకి ఇక్కడ 1 లక్ష జనాభా ఉన్న అమరావతికి
189 కిలోమీటర్లు పెట్టాలంట, 140 మీటర్ల ఎడల్పులో 8,500 ఎకరాలు తీసుకోవాలి రైతుల దగ్గర నుంచి. ఇట్లా రైతు దగ్గర నుంచి భూమి తీసుకోవటం అంటే అసలు సులుసూత్రంగా ఉంది. ఏమాత్రం కూడా అయ్యో ఇప్పుడు ముత్తాతల టైం నుంచి ఉన్నటువంటి ఆ భూముల్ని ఆ విధంగా తీసుకోవటం అత్యవసరంగా తప్పనిసరి అయితే తప్ప తీసుకోకూడదు అనేటటువంటి ఒక ప్రాథమిక ఆలోచనే లేదు. ఎంతసేపు కూడా తీసుకోవటం కొన్ని లక్షల ఎకరాలు. ఇప్పుడు మళ్ళీ నిన్న విశాఖపట్నంలో ఆర్థిక ఏదో వ్యవహారం అంట, కొత్తగా 1,00,000 ఎకరాలు తీసుకోవాలంట మళ్ళీ అక్కడ. ఈ విధంగా తీసుకుని ఆ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇచ్చేసేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. తప్పనిసరిగా రాజకీయ పార్టీలే కాదు, తప్పనిసరిగా ప్రజా సంక్షేమం కోరేటటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావాలి, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరచవలసిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ఇప్పటికే మనం చాలా నష్టపోయాం విభజించబడి. ఇప్పుడు మళ్ళీ ఈ పిచ్చి ఆలోచనతో ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు, అమరావతి అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉండదు అని చెప్పి నేను మనవి చేస్తూ, ఇప్పటికి ఇంకా 40,000 ఎకరాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తూ ఉన్నటువంటి రైతు సోదరులుంటే చేతులెత్తి దండం పెడుతున్నా, ఇవ్వమాకండి. ఇస్తే మీరు నష్టపోతారు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ నష్టపోతారని మనం చేస్తున్న సెలవు తీసుకుంటాను. నమస్కారం.